రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు యువజనులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ విశాఖపట్నంలో ఉన్నటువంటి నాయకులపైన 5 మంది విద్యార్థి ఉద్యమ నాయకులపైన నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము గొంతెమ్మ కోరికలు ఏమీ అడగడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు విద్యార్థులకు యువజనులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులపైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తా ఉన్నారు. ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని కేసులు పెట్టి మరి భయభ్రాంతులకు గురి చేసి ఉద్యమాలు అణిచివేసేందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. ఇవాళ గత 2 సంవత్సరాల క్రితం ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే బైజూస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలలో భాగంగా విశాఖపట్నంలో ఆందోళన చేస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకులపైన ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం సబ్ జైలుకి పంపితే ఇదే అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం విద్యార్థులను హింసిస్తా ఉందని చెప్పి ఇవాళ పత్రికలలో ప్రెస్లలో సమావేశాల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజు ఆ కేసును అడ్డం పెట్టుకుని ఈ రోజు విద్యార్థి ఉద్యమ నాయకుల పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. మీరు ఈ రాష్ట్రంలో ఏం పరిపాలన చేస్తున్నారు? ఇవాళ పేదల ప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం, యువజనుల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం అంటున్నారు. కానీ మీ ప్రభుత్వం ఇది కాదు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు. దాన్ని ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ గా అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి ఉద్యమ నాయకుల పైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని చెప్పి అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమ సంఘాల ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకులు హత్యలు చేయలేదు, మర్డర్లు చేయలేదు, మానభంగాలు చేయలేదు. అయ్యా మేము అడుగుతా ఉంది, మీరు ఎన్నికల్లో హామీలో ఇచ్చినటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి, మరి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు ఇవ్వండి అని చెప్పి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. హామీలు అమలు చేయమని అడిగితే మీరు ఇవాళ కేసులు బుక్ చేసి పాత కేసులన్నీ తోడే ఇవాళ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ఇదే ఏఐఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రితో సహా ఎన్ని కేసులున్నాయి? వాళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ చేయరా? రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఉండాలా? ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వానికి మీరు ఒత్తాసుగా పనిచేయకూడదు. ఎక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు, ముఖ్యమంత్రులు ఆర్డర్ చేస్తే మీరు పరిపాలన చేస్తారు. అది కాదు. పోలీస్ వ్యవస్థ పైన ఎంతో గౌరవం ఉంది. ఇప్పటికైనా కూడా పోలీసులు గమనించుకోవాలా? ఏదైతే విద్యార్థి ఉద్యమ సంఘాల నాయకుల పైన రౌడీ షీట్ ఓపెన్ చేశారో వెంటనే ఎత్తివేయాలని చెప్పి అడుగుతున్నాం. ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకుల పైన ఉద్యమాల కేసులు 5వ 10వ ఉన్నాయి. ఇదే నారా లోకేష్ పైన ఎన్ని కేసులున్నాయి? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఎన్ని కేసులున్నాయి? మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు, మీ మంత్రులు వాళ్ళపైన ఎన్ని కేసులున్నాయి? వాళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ చేయరా? అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రశ్నించేటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకులను ఉద్యమాలు అణిచివేసేందుకు మీరు కేసులు పెడుతున్నారు. మీరు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకులు భయపడరు. మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పాడగలుగుతాం. 2029 ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని సాగనంపుతాం. మీరు రౌడీ షీట్ ఓపెన్ చేసి జైళ్లలో విద్యార్థి సంఘాల నాయకులు పెడితే ఈ రాష్ట్రంలో జైళ్లు కూడా నిండిపోతాయి. అలాంటి ఉద్యమాలు భవిష్యత్తులో చవిచూడక తప్పదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకొని విశాఖపట్నంలో పెట్టినటువంటి విద్యార్థి యువ సంఘాల నాయకుల పైన రౌడీ షీట్ ఎత్తివేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.